మన ఆస్తులకు రక్షణ కావాలి, మన ఆడబిడ్డలు స్వేచ్ఛగా తిరగాలి. అవునా కాదా? ఒకప్పుడు మీరు తిరిగారా? 1924 బయట వచ్చారా? మీరు వచ్చారా అని మేము అడుగుతున్నా. ఈరోజు నేను గ్యారంటీ ఇస్తున్నా, మా ఆడబిడ్డల జోలుకి ఎవరైనా వస్తే అదే చివరి రోజు మీకు. ఖబర్దార్, జాగ్రత్తగా ఉండండి. రెండోది, మీరు స్వేచ్ఛగా తిరగడానికి మీ ఆస్తులు కానీ మీ ప్రాణాలు కానీ కాపాడే బాధ్యత ఈ ప్రభుత్వానిదని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. అలాంటి ఉంటే ఈరోజు నేరాలు ఘోరాలు చేసి తప్పించుకోవచ్చని నా మీద నేరం వేసే పరిస్థితికి వస్తున్నారు. నేను ఎప్పుడూ ఘోరాలు చేయను, నేరాలు చేయను, హత్యలు చేయను. హత్యలు చేసే వాళ్ళని మాత్రం ఏం చేయాలి? ఏం చేయాలి? అందుకే తమ్ముళ్ళు, ఆడబిడ్డలు మీరు గుర్తుపెట్టుకోవాలి. నేను తీవ్రవాదుల పైన పోరాడాను, 30 ఏళ్లకు మునిపే పోరాడాను. ఆ రోజు పోరాడితే 2003లో వెంకటేశ్వర స్వామికి నేను పట్టు వస్త్రాలు సమర్పించడానికి పోతా ఉంటే 23 క్లేమోర్ మైన్స్ నా మీద బ్లాస్ట్ చేస్తే దానికే భయపడకుండా మీ ఆస్తులు మీ ప్రాణాలు కాపాడడానికి పూర్తిగా పనిచేస్తున్నా. అలాంటప్పుడు ఇవన్నీ కూడా నేను భయపడే పరిస్థితి రాదు. దేవాలయాలపైన దాడులు చేస్తారు, ఇదేంటని అడిగితే ఎదురు దాడి చేస్తారు. ఇదెక్కడ నీచమైన సంస్కృతిని అడుగుతున్నా. దేవాలయాలపైన ఇప్పుడు తిరుపతి పోయారు మీరు నిన్న మొన్న, ప్రసాదాలు బాగున్నాయా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా. దర్శనాలు బాగున్నాయా లేదని అడుగుతున్నా. బాగున్నాయంటే గట్టిగా చేపట్లు కూడా చెప్పండి బాగున్నాయని. ఆ రోజు ఎందుకు బాగలేవు చెప్పాలిగా సమాధానం వీళ్ళు. ఆ రోజు కావాలని కుట్రపూరితంగా దేవుని ప్రసాదం ఎక్కడికక్కడ కల్తీ నెయ్యితో తయారు చేసి దేవునికి కూడా ప్రతిష్ట పాలు తెచ్చే పరిస్థితికి వచ్చారు. ఇది చాలా దుర్మార్గం అని మీకు తెలియజేస్తున్నా. నేను వెంకటేశ్వర స్వామి భక్తుణ్ణి. ఆ వెంకటేశ్వర స్వామి నాకు ప్రాణభిక్ష పెట్టాడు. ఇది నాకు పునర్జన్మ తప్ప ఇంకోటి కాదు. నేను చాలా స్పష్టంగా అందరూ చెప్తున్నా, వెంకటేశ్వర స్వామికి అప్రతిష్ట పాలు తెచ్చే పరిస్థితి రానియను. ఎవరైనా చేసినా వదిలిపెట్టనని మరొకసారి మీ అందరికీ తెలియజేస్తున్నా. కాబట్టి మీరందరినీ కోరుతున్నా, ప్రజలందరూ కూడా ఐకమత్యం కావాలి. జలసిరితో రాష్ట్రంలో, జలధారతో రాష్ట్రంలో ప్రతి ఎకరా భూమికి జలహారతి ఇవ్వాలి. నేను ఈ మాట వాడుతున్నాను. జలధార ఎక్కడికక్కడ ఉండే నీళ్లన్నీ ఉపయోగించుకొని ప్రతి ఎకరాకు జలహారతి ఇవ్వగలిగితే దానికంటే గొప్ప విషయం ఇంకోటి ఉండదు. నేను 30 ఏళ్ళు కష్టపడ్డాను. ఇప్పుడు హామీ ఇస్తున్నా, నాకు కూడా ఒక నమ్మకం వచ్చింది. అన్ని ప్రాజెక్టులు పూర్తి అవుతాయి. మైక్రో ఇరిగేషన్ పోతాం, నీటిని పొదుపు చేస్తాం, నీటిని సమర్థవంతంగా ఉపయోగిద్దాం. నేను మీకు అండగా ఉంటా, మీరు నాకు తోడుగా ఉండి పూర్తిగా సహకరించమని మిమ్మల్ని అందరినీ కోరుకుంటున్నా. రెండో విషయం కూడా మీకు చెప్పాలి. ఇక్కడికి వచ్చినప్పుడు అధికార యంత్రాంగం ఇక్కడ ఉన్నారు. ఇక్కడ ఉండే అధికారులందరినీ కోరుతున్నా, మీరందరూ కూడా జిల్లా అధికార యంత్రాంగం ఉన్నారా? కాన్స్టిట్యున్సీ వాళ్ళు ఉన్నారా లేరా? ఉన్నారా? ఉంటే మీరు కలెక్టర్ కోరుతున్నా, ఇక్కడ ఉండే వాళ్ళందరినీ కోరుతున్నా. ఈరోజు నేను అన్నీ కూడా చూశాను. మొత్తం జిల్లా అంతా కూడా నేను